ఒక్క గింజ కూడా ఇందులోంచి కింద పడకుండా అక్కడికి తీసుకుని వెళ్ళు. ఒక్క గింజ కింద పడినా మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలి. అగైన్ మెల్లగా. వెళ్ళు. రండి రండి అక్క రండి. అగైన్. అగైన్. ఫోకస్. నీ ఫోకస్ అంతా గింజల మీదే ఉండాలి. కేర్ఫుల్. అంతే అంతే వచ్చేసారు త్వరగా. అగైన్. జని కాళ్ళకి ఏమైంది జని? బాగా వాచ్ ఉంది. పర్వాలేదండి. పొద్దున్నుంచి పరిగెడుతూనే ఉన్నా. పొద్దున్నుంచి ఏమేమో చేయమంటున్నారు, అడిగితే పాప కోసం అంటున్నారు. ఒక్కరోజు ఓకే గాని డైలీ చేయలేనండి. ఇప్పుడేంటి, ఆశాతో కంఫర్టబుల్ గా ఉన్నావు కదా? ఏదో తెలీదు. నేను ఆవిడ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, ఎంత కామ్గా జాగ్రత్తగా నిన్ను చూసుకుంటున్నారని. ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? పాప మిమ్మల్ని చూడగలదంట, తర నుంచి చూసి మీ గొంతు కూడా వినగలదంట. ఆశా చెప్పారు. పాపకి మీ గొంతు వినబడాలి, అప్పుడు ఇదే నాన్న గొంతని పాప తెలుసుకుంటుంది. మీ చెయ్యి లేవండి, ఇవ్వండి, పాపతో మాట్లాడండి. తంతున్నాడు, మీరు తెలుసు అందుకే తంతున్నాడు. మీ చెయ్యి ఇవ్వండి, ఒక్కసారి మాట్లాడండి. రండి. పాపతో మాట్లాడే సంగతి పక్కన పెట్టు. మనం ఇద్దరం మాట్లాడి ఎన్ని రోజులైంది? ఎప్పుడు మాట్లాడదాం, రండి కూర్చోండి. జెనీ, నీ పెళ్ళికి నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, అందులో జార్జ్ని నువ్వు నాకు ఇంట్రొడ్యూస్ చేయలేదే. వాడు మన పెళ్లికి రాలేకపోయాడండి. మన వెడ్డింగ్ రోజే వాడికి ఫైనల్ ఇంటర్వ్యూ, అందుకే బయలుదేరేటప్పుడు వచ్చాడు. నేను చూడలేదే. వాడు రావడానికి ముందే మీరు బయలుదేరిపోయారు. నేను నైట్ 8ంటికే కదా బయలుదేరాను. వాడు 8:30కు వచ్చాడు, యాజ్ యూజువల్ 1 అవర్ లేట్. ఆ తర్వాత ఏంటి, మిమ్మల్ని చూడ్డానికి వచ్చాడు, చూడలేకపోయాడు. నేను బాగా తిట్టాను, ఏదో బస్సు మిస్ అయ్యాను, వేరే ఊరు నుంచి వచ్చానని కోతలు కోసాడు. అదంతా ఊరికేనండి. ఆ తర్వాత పెళ్లి భోజనం తినలేదన్నాడు, డిన్నర్ వండి పెట్టాను. ఇంకా లేట్ నైట్ బస్సు దొరకదని భోంచేసి మన ఇంట్లోనే పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళాడు. ఆ తర్వాత నువ్వు ఇంకా ఉండలు తినలేదు కదా? అయ్యో మర్చిపోయాను, తీసుకొస్తాను.